ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కాసేపట్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నాడు. ఆయనకు ఐసీసీ టోర్నీలో ఘనమైన రికార్డు ఉంది. భారత్ తో జరిగిన ఓడిఐ డబ్ల్యూసీ సెమీస్ లో 62, ఫైనల్లో 137, డబ్ల్యూటీసీ ఫైనల్లో 163 బాదారు. ఈ 3 మ్యాచ్ల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మరికొద్ది సేపట్లో భారత్ తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తుంది. వన్డే వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ కూడా ఈ మ్యాచ్ల్లో నెగ్గి ఫైనల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కాసేపట్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నాడు. ఆయనకు ఐసీసీ టోర్నీలో ఘనమైన రికార్డు ఉంది. భారత్ తో జరిగిన ఓడిఐ డబ్ల్యూసీ సెమీస్ లో 62, ఫైనల్లో 137, డబ్ల్యూటీసీ ఫైనల్లో 163 బాదారు. ఈ 3 మ్యాచ్ల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. మరికొద్ది సేపట్లో భారత్ తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లాలని టీమిండియా భావిస్తుంది. వన్డే వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ఆసీస్ కూడా ఈ మ్యాచ్ లో నెగ్గి ఫైనల్లో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.